నమస్తే ఈనాటి బిగ్ స్టోరీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శివకేశవులిద్దరిని ఏకకాలంలో పూజించే రోజు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లాడింది ఈ మాసంలోనే. సత్యనారాయణ స్వామి కేదారేశ్వరి వ్రతాలను ఆచరించేది ఈ మాసంలోనే. వనభోజనాలు, ఆలయాల సందర్శన, దీపారాధనలు, దైవ దర్శనాలు, 50 మంది భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపేది ఈ మాసంలోనే. చంద్రుడు కృతికా నక్షత్ర సమీపాన సంచరించడం వల్ల ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం ఓ పవిత్ర మాసం. కార్తీక మాసం వస్తే భక్తులకు సందడే సందడి. వ్రతాలు, ప్రత్యేక పూజలు, ఆలయ దర్శనాలతో బిజీగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు. వాస్తవానికి శివకేశవులిద్దరూ వేరువేరు. శివకేశవులిద్దరిని ఏకకాలంలో ఆరాధించడం కార్తీక మాసం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని చేపట్టింది కార్తీక మాసంలోనే అంటారు. కార్తీక శుక్ల నవమి రోజు విష్ణుదేవుని పూజిస్తూ త్రిరాత్రి వ్రతం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలోనే ఎక్కువగా నిర్వహిస్తారు. వనభోజనాలు, శివ విష్ణువు ఆలయాల సందర్శన, దైవ దర్శనాలు, దీపారాధనలు మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే భక్తులు సమయం గడుపుతారు. ఈ నెలలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉండడంతో అత్యంత పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. సంవత్సరంలోని వైశాఖ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాలను హిందువులు ప్రధానమైనవిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొదలు సంవత్సరంలోని 8వ మాసం, 4వ ఋతువైన శరదృతువులో 2వ మాసంగా ఉన్న కార్తీక మాసం అందరికీ మంచిదని భావిస్తారు. కార్తీక మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసంలోని అన్ని రోజులు పర్వదినాలేనని భక్తుల విశ్వాసం. ఎన్నో ప్రత్యేకతల మేళవింపు మాసం కార్తీక మాసం అంటున్నారు వేద పండితులు. ఈ నెలలో ఆచరించే ఏ స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్నిస్తుందని చెబుతారు.
విశాలం ప్రసన్నాననం నీలకంఠ. కార్తీక మాసానికి సమానమైన మాసం, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు, వేదాలతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదని అంటారు. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణి. ఈ మాసంలో ఏ సత్కార్యాన్ని చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల కార్తీక మాసం శివ కేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసంగా చెప్పుకుంటారు. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి. ఈ నెలలో కార్తీక స్నానాలు చేసి పురాణాలు చదివినా విన్నా ఎంతో పుణ్యం వస్తుందని వేద పండితులు చెబుతారు. వాటితో పాటు దైవాన్ని పూజిస్తూ వ్రతాలు చేయడం, దీపారాధన చేస్తే పాపాలు హరించుకుపోయి పుణ్య ఫలితం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ప్రభో సర్వభూతాదివాస. చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందటానికి అభిషేక ప్రియుడైన శివుణ్ణి ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువును తులసి, జాజి పూలతోనూ, మహాదేవుణ్ణి మారేడు దళాలు, జిల్లేడు పూలతోనూ పూజించాలని శాస్త్రం చెబుతోంది. సర్వదా దేవతుభ్యం జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపాన్నమామీశ శంభు. సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే మరింత ఇష్టమని, అందువల్ల సోమవారాలు ఉపవాసం చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతారు. నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. మరికొన్ని కార్తీక పౌర్ణమి విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. కార్తీక మాసంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే ఒక్కో పనికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. పుణ్యస్నానాల నుంచి మొదలు వనభోజనాల వరకు అన్నింటికీ సైన్స్ ముడిపడి ఉంది. ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకే తప్పక వీటిని ఆచరించాలంటున్నారు వేద పండితులు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు. కార్తీక మాసంలో వేకువజామున చేసే స్నానాలకు ప్రాముఖ్యతనిస్తాయి ధర్మశాస్త్రాలు. ప్రాతకాలంలో చేసే స్నానాలు పాపాలను హరింపచేస్తాయని, పుణ్య నదుల్లో స్నానం చేస్తే మరింత మంచిదని చెబుతారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులోను, దిగుడు బావిలో, పిల్ల కాలువలోను, నదీ జలాల్లోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో చేసే స్నానాల వల్ల ఆయుష్ పెరగడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచి మానసిక, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివశంకరుల కోసమే భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఈ కార్తీక మాస దీక్ష 360 రోజులు చేసింది ఒక ఎత్తు అయితే, ఈ ఒక్కరోజు చేసింది ఒక ఎత్తు అండి. సంవత్సరంలో 360 రోజులు చేసింది ఒక పుణ్యఫలం అయితే, ఈ ఒక్కరోజు ఒక్క ఒత్తి వేసి ఆ మారేడు దళాలు సమర్పించి ఆ పరమశివునికి చేస్తే 360 రోజులు చేసిన పుణ్యఫలం మనకు దక్కుతుందండి.
త్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్. కార్తీక దీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతి జ్యోతి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతి రేఖలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక దీపం ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని పెద్దల మాట. ఈరోజు కార్తీక పౌర్ణమి మహా విశేషమైన దినము. ప్రజలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి దీపారాధన, కార్తీక దీపారాధన ఆచరిస్తారు. ఈ దీపారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెంది సకల సుఖాలు అనుభవిస్తారు. సర్వ పాపాలు తొలగుతాయి. కేవలం నదిని చూస్తేనే సగం పాపం పోతుంది. స్నానం చేస్తే ముప్పావులో పోతుంది. దీపం చేస్తే రూపాయి వంతుగా ఫలితం ఆచరిస్తారు. శివానుగ్రహ కారణం మహాపాపహరం తస్మాత్ శిఖరాయ. శివ, విష్ణువు ఆలయాలతో పాటు ఏదైనా దేవాలయంలో రావి చెట్టు మొదట్లో గాని, తులసి చెట్టు దగ్గరలో గాని, ఇళ్లలో గాని దీపాలు వెలిగించడం పుణ్యప్రదమంటారు. కార్తీక మాసంలో ఉపవాసానికి పెద్దపీట వేశారు పండితులు. మానసికంగా సంసిద్ధమై దేవుని పేరుతో ఉపవాస దీక్ష చేయడం ఎంతో శ్రేయస్కరమంటారు. ఉపవాస దీక్షాపరులు నిత్య జీవితంలో క్రమశిక్షణాయుత జీవన సరళికి, మితాహారానికి అలవాటు పడతారు. దీంతో కోరికలను అదుపులో పెట్టుకోవడం, ఎదుటివారితో మృదువుగా మాట్లాడటం అలవాటవుతుంది. యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం. బిగ్ స్టోరీలో చిన్న విరామం తీసుకుందాం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఊరవతల ఉన్న తోటల్లోకి వెళ్లడం, అక్కడే వంటలు వండుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తర్వాత చెట్ల కింద కూర్చుని అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు. కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నాయి పురాణాలు. ఇప్పటికీ పల్లెల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో రావి, ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని వనభోజనాల సంస్కృతిని మన పెద్దలు ప్రవేశపెట్టారు. వనంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని శ్రీ మహావిష్ణువు పటాన్ని పెట్టి పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టు, తులసి చెట్టు ముందు ఈ రోజు ముగ్గులు పెట్టి దీపం వెలిగిస్తారు. ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు. తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. కుటుంబ సభ్యులందరూ సామూహికంగా కూర్చొని అరటి ఆకులు గాని, పనస ఆకుల విస్తర్లలో గాని ఉసిరిక చెట్టు కింద భోజనం చేయాలి. పట్టణాలు, పల్లెల్లో ఆ సౌలభ్యం ఉన్నా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ప్రజలకు వనభోజనాలు కరువవుతున్నాయి. పచ్చని తోటలు లేకపోవడం, బంధుమిత్రులు కూడా అందుబాటులో లేకపోవడం వెలితిగానే కనిపిస్తోంది. అయినా కొన్ని సంస్థలు, కుల సంఘాలు మాత్రం శిల్పారామం, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ వంటి వాటిలో వనభోజనాలు ఏర్పాటు చేసి సంప్రదాయాన్ని కాపాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేవాలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని కార్తీక దీపాలను వెలిగించి కోనేర్లలో వదిలారు.
కృష్ణా, గోదావరి, నాగావళి, వంశాధార నది స్నానాలకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వైష్ణవ శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లలోని దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలతో పాటు కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార నదీ తీరాలు భక్తజన సంద్రమయ్యాయి. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ. ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలైన విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాలు భక్తజనంతో కిక్కిరిశాయి. విజయవాడ కృష్ణానదిలో కార్తీక మాస పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచారామ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తిరుపతిలోని కపిలేశ్వరాలయం భక్తులతో కలకలలాడింది. సూర్యోదయానికి ముందే కపిల తీర్థం చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలను వెలిగించి కోనేరులో వదిలారు. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హాలేక్షణాయ. ఇటు తెలంగాణలోనూ కార్తీక శోభ వెల్లివిరిసింది. శివనామ స్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు భద్రాచలం రామాలయంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. చలకుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీల. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలంపూర్ జోగులాంబ, హన్మకొండలోని వేస్తంబాల గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనాన. కార్తీక మాసానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. మనిషి తనలో ఉన్న అహాన్ని తగ్గించుకోవడం, మనుషులు, వస్తువులు, ప్రాంతాల మీద వ్యామోహాన్ని తగ్గించుకోవడం, ధర్మాన్ని ఆచరించి ప్రతిఫలాన్ని ఆశించకపోవడం వంటి మనిషికి ఉపయోగపడే ఎన్నో మంచి లక్షణాలను ఉద్బోధిస్తుంది. ఆ మంచిని, ప్రబోధాలను విని ఊరుకోకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.